ఏంటి స్వామి పనికి మరి వెళ్ళడం లేదంట? తమ్ముడు కాలేజ్ ఫీజు కట్టాను స్వామి. అవునా? మరి నువ్వు రాసిన ఎగ్జామ్ ఏమైంది? ఇంకో 2 రోజులు ఏదైనా తెలుస్తుంది. పక్కా సెలెక్ట్ అవుతాలే. ఏమవుతుందో చూడాలి. అంతా సరే గానీ జోసఫ్ విషయం నీకు తెలిసి కూడా నాకు ఎందుకు చెప్పలేదు? ఆ రోజు నేను చెప్దామని అనుకున్నాను స్వామి, అదే జోసఫ్ గురించి. జోసఫ్ ఇప్పుడే కలిసి వస్తున్నా. నువ్వు జోసఫ్ మంచోడనేసరికి నేను ఇంకేం మాట్లాడలేకపోయాను. చూసాం అటు వెళ్ళకు. ఏమైంది స్వామి? అటువైపు ఎవరు చేయబోరంట, అటు వెళ్ళొద్దు. టైం అయిపోయింది, తీసుకెళ్ళిపోయి ఉంటారు. ఎవరో అనవసరమంట, ఎవరో పట్టించుకోవట్లేదు. సరే నేను వెళ్తానైతే. ఏ స్వామి, కీడి దగ్గర మనం వెళ్ళకూడదు. అదేంటి స్వామి, శ్మశానంలో ఉండే శివయ్య కీడేంటి? మాల్లో ఉన్నప్పుడు ఏదైనా కీడే. మనం గుడికి వెళ్ళినప్పుడే బాజీ భజంత్రులతో వెళ్తాం. అలాంటిది ఒక ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంటే ఇలా అనాథలు ఎలా పంపిస్తాం? నువ్వేదైనా చెప్పు, నువ్వు వెళ్ళని తప్పు. నేను వెళ్తాను స్వామి. నువ్వు వెళ్ళావంటే ఈ విషయం చంద్ర మొత్తం చెప్తా. అప్పుడు గురుస్వామి నేను మాల తీసేయమంటారు. సరే నేను వెళ్ళనులే. జీవితం అంతా మీకు తెలిసిందే నిజం అనుకుని బ్రతికేయండి. రేపు ఎడుములు ఉన్నాయి, మర్చిపోకండి. గుర్తున్నాలే స్వామి.